హాయ్ ఫ్రెండ్స్, జీవితంలో కష్టాలు ఉండడం సహజమే, కానీ బాధలు కూడా ఉండడం సహజమే. దీనికోసం నేనైతే ఉదాహరణ ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను. ఈ చరిత్రలో ఎవరిని తీసుకున్నా కష్టాలే లేని వారెవరూ లేరు. సోక్రటీస్ నుంచి వివేకానందుడి వరకు, ఐన్స్టీన్ నుండి అబ్దుల్ కలాం వరకు అందరూ ఎన్నో కష్టాలు పడ్డవారే. మరి వారందరికీ కష్టాలు ఉంటే వారెప్పుడు బాధలో ఉన్నట్లు కనబడరెందుకు? కష్టాలు వేరు, బాధలు వేరా? కష్టం అంటే ఏంటి? బాధ అంటే ఏంటి? కష్టాలు ఉన్నా బాధ లేకుండా ఉండొచ్చా? మన జీవితంలో ఊహించనిది, అనుకున్నది జరుగుతున్నప్పుడు, జరగనప్పుడు, మన శక్తికి మించిన పరిస్థితి ఎదురైనప్పుడు ఆ పరిస్థితిని కష్టంగా భావిస్తూ ఉంటాం. ఈ కష్టాలకు అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో ఎన్నో మన చేతుల్లో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అది అత్యంత సహజం. అన్నీ మన చేతుల్లో లేకపోవడం. కానీ బాగా గమనిస్తే ఒకే కష్టం ఒకే వ్యక్తికి వస్తే చాలా బాధపడుతూ కనబడితే, అదే కష్టం ఇంకో వ్యక్తికి వచ్చినప్పుడు మామూలుగా ఏ బాధ లేనట్లు కనబడుతూ ఉంటాడు. అంటే మనకు ఇక్కడ అర్థమయ్యే విషయం ఏంటంటే, బాధ అన్నది కష్టాల నుంచి కాకుండా ఇంకెక్కడి నుంచో వస్తుంది. అదే మన మనసు. అంటే బాధ అన్నది మనసు నుంచి సృష్టించబడినదే, కానీ నిజంగా బాధ అన్నది లేదు. అంటే అనుకున్నట్టే బాధ లేకుండా కూడా ఉండవచ్చు. కాబట్టి కష్టాలు అన్నది మన చేతుల్లోనే లేని సహజ ప్రక్రియ. అయితే బాధ అన్నది మన చేతుల్లోనే ఉన్న అసహజ ప్రక్రియ. అనుకుంటే సర్వవేళలా బాధలు లేకుండా ఉండవచ్చు. అంటే బాధల పట్ల ఉన్న తెలియని ఇష్టం పోయినప్పుడే బాధలు పోవడం మొదలు పెడతాయి. ఇది చాలామంది గమనించని లోతైన సత్యం. మనకు తెలియకుండానే బాధలంటే ఇష్టం కలిగి ఉంటాం. మనమంటే ఇక్కడ మన మనసుకు బాధలంటే ఇష్టం. జీవితంలో పోరాడటం అంటే ఇష్టం. పోరాడి గెలిచి, నేను గెలిచానని అహాన్ని ఆనంద పెట్టుకోవడం మన మనసుకు తెలియని ఇష్టం. అందుకే ఎన్నోసార్లు ఆ బాధ నుండి బయటపడే అవకాశాలు వచ్చినా దానికి తగిన పని లేదా సాధన చేయకుండా ఏదో ఒక కారణం చూపి దాటుంటే తిరిగి బాధల్లోకి మనల్ని మనమే తోసేసుకొని లోపల బాధను ఆనందంగా అనుభవిస్తూ ఉంటాం. మనకి నిజంగా బాధలంటే ఇష్టం లేకపోతే తక్షణమే సాధనలోకి, పనిలోకి దిగి అహర్నిశి శ్రమించైనా సరే ఆ కష్టాల్లో నుంచి, బాధల్లో నుంచి ఒక్కసారి మనల్ని మనం బయటకు తెచ్చుకుంటాం. ఒకసారి గమనించండి, మీరు ఏం చేస్తున్నారో. నాకు కష్టాలు వద్దు బాబోయ్ అని వెక్కి ఏడ్చినంత మాత్రాన బాధలు పోతాయా? పోవు. మనకు తిరిగి కష్టాలు జీవితంలో ఎన్నోసార్లు రావడం చూసి తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఊపిరి కూడా ఆడని సమయంలో వెక్కి ఏడుస్తూ ఉంటాం. బాధలను తట్టుకోలేక ఏడవడం సహజమే. కానీ దానివల్ల మరింత శక్తివంతంగా తయారై మరింత ఇబ్బందికి గురవుతూ ఉంటాం. అలా కాకుండా మన ఆలోచనలు మార్చుకోవడం లేదా మన చేతుల్లో ఉన్న ఏదో ఒక సాధన చేయడం మొదలు పెడితే ఆ అనంతమైన దుఃఖం నుంచి ఏదో ఒక రోజు బయటపడే అవకాశం ఎంతైనా ఉంది. జరిగిన దానిని, జరగక దానిని, నచ్చని దానిని అవసరం లేకుండా తిరిగి మళ్ళీ గుర్తు చేసుకోవడమే దుఃఖం మళ్ళీ రావడానికి ఒకానొక మూల కారణం. జీవితంలో ఎన్నో అనుభవాలు జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల ఎన్నో బాధలకు గురి అవుతూ ఉంటాం.
అలా ఎంతకాలం జరిగినా మరెంతో ముందుకు వెళ్ళకుండా తిరిగి కొన్నిసార్లు అదే విషయమై బాధకు గురి అవుతూ ఉంటాం. అలా బాధ తిరిగి రావడానికి ఒకే కారణం, మనం తిరిగి ఆ విషయాన్ని లేదా ఆ సంఘటనను గుర్తు తెచ్చుకోవడం. మన మనసుకు శక్తిహీనత స్థితిలో ఉన్నప్పుడు మనం ఎంతగా గుర్తు చేసుకుంటే అంత ఎన్నో సంవత్సరాల క్రితం విషయమైనా బాధ రావడం మొదలు అవుతుంది. కాబట్టి అవసరానికి మించి గతించిన విషయాలను గుర్తు చేసుకోకుండా తీరిక లేనంతగా పనుల్లో ఉంటే హాయిగా ఉండగలుగుతాం. అవునా కాదా చెప్పండి? ఇంకొకటి, బాధ అదృష్టం అవ్వాలంటే మానసిక గందరగోళం తప్పక తీసివేయాల్సిందే, వేరే దారి లేదు.